నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. జూన్ మాసంలో 4వ తేదీన మిథున రాశి జాతకులు, ఈ పేరు కలిగిన స్త్రీ మీ ఇంటికి వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది, ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి చేయడానికి కుటుంబ సభ్యులతో కానీ, భాగస్వామ్యులతో కానీ, వ్యాపార భాగస్వామ్యులతో కానీ చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటారు. భవిష్యత్తులో ఇది సత్ఫలితాలు ఇస్తుందని చెప్పొచ్చు. ఈ నిర్ణయం భవిష్యత్తులో శుభదాయకంగా ఉంటుంది. అందలం ఎక్కించే పరిస్థితి ఉంటుంది. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. ఈ రోజు ఎవరైతే భావిస్తున్నారో, లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, డబ్బు అనేది త్వరితగతిన సమగ్రంగా చేకూరే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడాను ఈ రోజు చాలా మంచి రోజు. కొన్ని సందర్భాల్లో జీవితంలో ఏదైనా సమస్యల్లో చిక్కుకొని ఉంటాము. ఈ రోజున ఆ పరిష్కారం లభించబోతుంది. ఇక మా సమస్యకు పరిష్కారం లభించదని దృఢ నిశ్చయానికి వచ్చి ఉంటారు. బ్లాక్ మెయిలింగ్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా? ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? అటువంటి వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం లేని విధంగా ఒక సంఘటన జరుగుతుందని చెప్పొచ్చు. మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే సంఘటన. మీ గురించి ఏదైనా విషయం తెలిసి, మీ వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని భయపెడుతున్నారు అనే ఉద్దేశ్యంతో ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా ఒక సంఘటన ఆ బ్లాక్ మెయిల్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అదేవిధంగా ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఇది మంచి రోజుగా చెప్పాలి. అయినప్పటికీ కొన్ని సమస్యలు మీకు ఎదురు కాబోతున్నాయి. పై అధికారుల వల్ల ప్రశంసలు అయితే పొందుకుంటారు. పెండింగ్ లో ఉన్న కొన్ని పనులను పూర్తి చేశారు. దీని కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ గురించి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు. నలుగురు మిమ్మల్ని ఆదర్శంగా చూస్తారు. ఇది చూసి తట్టుకోలేని ఒక వ్యక్తి, తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీపైన ఆరోపణ చేసే అవకాశం ఉంది. నలుగురిలో మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నం చేశారు. జాగ్రత్త. ఎటువంటి చిన్న పొరపాటు చేసినా వారికి మీరే అవకాశం ఇచ్చిన వారవుతారు. ఈ అంశంలో తగిన జాగ్రత్త తప్పక తీసుకోండి. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక రాజకీయ రంగంలో ఆసక్తి ఉండి పార్టీలో తిరుగుతూ సేవలు గుర్తించడం లేదని బాధపడుతూ మదన పడుతుంటే మంచి గుర్తింపు వచ్చే ఒక సంఘటన ఈ రోజున మీకు కలగబోతుంది. మీ శ్రమను పార్టీ గుర్తిస్తుంది. అతి త్వరలో మంచి అవకాశం రాబోతుందని చెప్పొచ్చు. అలాగే ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించండి. అంతా మంచి జరుగుతుంది.